చూసినట్లయితే మనం ఒక లోహాన్ని తయారు చేయాలి. ఒక లోహాన్ని ఎక్కడి నుంచి తయారు చేస్తున్నామంటే ధాతువుల నుండి తయారు చేస్తున్నాము. కాబట్టి లోహ సంగ్రహణ, లోహాన్ని తయారు చేయటం, లోహ సంగ్రహణ ధాతువు నుండి అనమాట. మరి ధాతువు నుండి లోహాన్ని ఏ విధంగా సంగ్రహిస్తున్నాం చూడండి. ధాతువు నుండి నెక్స్ట్ లోహాన్ని సంగ్రహించడం, లోహ సంగ్రహణ. మరి ఏ విధంగా చేస్తున్నామే అంటే ఒక 3 పద్ధతులు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ధాతువు నుండి లోహాన్ని సంగ్రహించట్లో ఒక 3 పద్ధతులు ఉంటాయి. ఏంటివి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ధాతువును సాంద్రీకరించాలండి. ధాతువును సాంద్రీకరించడం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏమిటి అంటే సాంద్రీకరించిన తర్వాత ఏం చేయాలంటే ముడి లోహ నిష్కర్షణ, లోహాన్ని తయారు చేయాలి. ముడి లోహ నిష్కర్షణ. ఈ తయారు చేసిన లోహాన్ని ఏం చేయాలంటే శుద్ధి చేయాలి. కాబట్టి లోహ శుద్ధి. ఈ మూడు పద్ధతుల ద్వారా ఏం చేస్తున్నామంటే 1 by 1 స్టేజ్ అనమాట. ఆ 1 by 1 స్టేజ్లో ఏం చేస్తున్నామంటే ఈ 1 by 1 స్టేజ్లో ఒకదాని నుంచి ఒకటి ఏం చేస్తున్నామంటే మనము లోహాన్ని తయారు చేస్తా ఉన్నాం. మరి ఎట్లా అంటే ఫస్ట్ వన్ ఏం చేస్తామంటే ధాతువును సాంద్రీకరణ చేస్తాం. రెండో పద్ధతిలో ముడి లోహాన్ని నిష్కర్షిస్తూ ఉంటుంటాం. మూడో దాంట్లో ఏం చేస్తుంటామంటే లోహాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంటాం. ఇక్కడ ఒక చార్ట్ ఉంటుంది. చార్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఇది చార్ట్ అండి. ఫస్ట్ ధాతువును తీసుకుంటున్నాము, ధాతువును సాంద్రీకరణ చెందిస్తున్నాం. ఆ సాంద్రీకరణ చెందించిన తర్వాత లోహాన్ని తయారు చేస్తా ఉన్నాం. ఈ ధాతువును సాంద్రీకరణ చేయడానికి 4 పద్ధతులు ఉంటాయి. ఒకటేమో చేతితో ఏరివేయడం, నీటితో కడగడం, ప్లవన ప్రక్రియ, అయస్కాంత ఏర్పాటు పద్ధతి అండి. ఆ 4 పద్ధతుల ద్వారా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ధాతువును సాంద్రీకరించాలి. ఈ సాంద్రీకరించిన ధాతువుల నుంచి ఏం చేస్తున్నామంటే ముడి లోహాన్ని నిష్కర్షిస్తున్నాము. ఈ ముడి లోహాన్ని నిష్కర్షించిన తర్వాత ఏం చేస్తున్నామంటే లోహాన్ని ఏం చేస్తున్నామంటే శుద్ధి చేస్తున్నాము. ఈ ప్రక్రియలో అమరి ఉంటుంది చూడండి. ఈ ప్రక్రియల ద్వారా ఏం చేస్తున్నామంటే ధాతువు నుండి ఏం చేస్తున్నామంటే లోహాన్ని సంగ్రహిస్తున్నాం. ఫస్ట్ ధాతువు తీసుకోవాలంటే ధాతువు తీసుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే సాంద్రీకరణ చెందించాలి. సాంద్రీకరణ కాన్సన్ట్రేషన్ అంటుంటాం. ఈ ఎన్ని పద్ధతుల ద్వారా అంటే 4 పద్ధతుల ద్వారా. ఫస్ట్ ఏమిటి అంటే చేతితో ఏరివేయడం అండి. ధాతువు తీసుకున్నాం, ధాతువుని ఏం చేసినామంటే చూర్ణంగా మార్చినాం. ఆ మార్చిన తర్వాత దాంట్లో ఏమైనా పెద్ద రాళ్ళు కానీ ఇంకేమైనా కానీ కనబడినట్లయితే మన కంటికి కనబడతా ఉంటాయి. కాబట్టి అవి ఏం చేస్తామంటే ఈజీగా చేతితో తీసేస్తూ ఉంటుంటామండి. అంటే దాంట్లో ఉండే మలినాలను, పెద్ద మలినాలను మనం చేతితో ఈజీగా తీసివేయడానికి ఉపయోగించే మలినాలను తీసివేయడానికి ఉపయోగించబడే పద్ధతి పేరు ఏం పేరంటే చేతితో ఏరివేయడం. రెండో పద్ధతి ఏంటంటే నీటితో కడగడం. ఏం చేస్తామంటే ఆ ధాతువుని ఏం చేస్తుంటామంటే వాటర్ ఫ్లోకి పెట్టేసేస్తూ ఉంటాం. ఆ వాటర్ ఫ్లోకి పెట్టినప్పుడు దాంట్లో మన మట్టి కణాలు కానీ ఇసుక కణాలు కానీ ఉంటే దాని నుంచి బయటికి వెళ్ళిపోతున్నవి, ధాతువు నుండి బయటికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. అది నీటితో కడగడం అనమాట. వాటర్తో కడగడం వల్ల దాంట్లో చిన్న మట్టి లేదా ఇసుక వంటి మలినాలను తొలగించే పద్ధతి. నెక్స్ట్ మూడో పద్ధతి ఏంటంటే ప్లవన ప్రక్రియ. 4వ పద్ధతి ఏంటంటే అయస్కాంత ఏర్పాటు పద్ధతి అండి. ఈ ప్లవన ప్రక్రియను ఎప్పుడు వాడతాము, అయస్కాంత ఏర్పాటు పద్ధతిని ఎప్పుడు వాడతామంటే చూడండి, ఇది ప్లవన ప్రక్రియ చేసే ఇదేమో అయస్కాంత ఏర్పాటు పద్ధతి అనమాట. ఈ ప్లవన ప్రక్రియ అనేది ఎప్పుడు చేయాలంటే ఇంపార్టెంట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి బాగా. సల్ఫైడ్ ఖనిజం ఉన్నప్పుడు మాత్రమే ఈ పద్ధతిని ఉపయోగించాలండి. కాబట్టి సల్ఫైడ్ ధాతు ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రక్రియను ఉపయోగించేస్తూ ఉంటుంటారు. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే ఫస్ట్ ఎవరిని తీసుకుంటారంటే వాటర్ని తీసుకుంటూ ఉంటుంటారండి. ఈ వాటర్ని తీసుకుని ఏం చేస్తుంటారంటే దీనికి నూనెను కలుపుతూ ఉంటుంటారు. ఫైన్ ఆయిల్ కలపబడిన నీరు అని చూడండి. తర్వాత ఏం చేస్తారంటే దీంట్లో ఈ సల్ఫైడ్ ధాతువుని ఏం చేస్తామంటే చూర్ణంగా చేసి దాంట్లో వేసి ఇక్కడి నుంచి ఏం చేస్తుంటారంటే గాలిని పంపిస్తూ ఉంటారండి. ఈ గాలిని పంపించడం వలన ఏమవుతుంది అంటే దాంట్లో ఫైన్ ఆయిల్ మొత్తం కూడా ఏమవుతుందంటే నురగ రూపంలో పైకి వచ్చేస్తూ ఉంటుంది. కింద ఇప్పుడు ఇందాక మనం ఏం కలిపినాము, సల్ఫైడ్ ధాతు దాంట్లో కలిపినాం. ఆ సల్ఫైడ్ ధాతును దాంట్లో కలిపినప్పుడు ఆ ధాతువులోని మలినాలు మీన్స్ గాంగ్, ఈ గాంగ్ అనేది అడుగు చేరిపోతుంది. పైకి వచ్చింది ఫోమ్ వచ్చింది. ఆ ఫోమ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇంకొక గొట్టం ఉంటుంది. ఈ గొట్టం ద్వారా ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ఉండే దీంట్లో ఉండే ఈ నురగలో ఉండే ఈ సల్ఫైడ్ ధాతువులు అన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే ఈ విధంగా బయటికి రావడానికి ఛాన్స్ ఉంది. లేదా ఏం చేస్తారంటే పైన తేలిన ఆ తెట్టులాగా ఉంది కదా, దాన్ని ఏం చేస్తారంటే బయటికి తీసి దాన్ని సపరేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలానైనా చేయొచ్చు, ఇలానైనా చేయొచ్చు. ఇది ఏ ధాతువుకు ఉపయోగిస్తామంటే సల్ఫైడ్ ధాతువుకు ఉపయోగిస్తూ ఉంటాం. ఏ ప్రక్రియ అంటే ప్లవన ప్రక్రియ. ప్లవన ప్రక్రియలో కలపబడే ఆయిల్ ఏంటి అంటుంటాడు, ఫైన్ ఆయిల్ కలుపుతూ ఉంటాము. ఇక్కడ గాలిని పంపడం వలన నురగ అనేది ఏర్పడుతుంది. ఆ నురగ అనేది ఎక్కడ ఏర్పడుతుంది, దాని పైన భాగంలో ఏర్పడుతుంది, అడుగు భాగంలో ఏర్పడుతుంది. అంటే అడుగు భాగం గాంగు చేరి పై భాగానికి ఆ సల్ఫైడ్ ధాతు కణాలన్నీ పైకి చేరుతూ ఉంటాయి. ఇది ఏంటిది అంటే ఈ ప్లవన ప్రక్రియ. ఇంకో ప్రక్రియ 4వ ప్రక్రియ. మనకు 4 ప్రక్రియలు చెప్పాము. ఒకటేమో చేతితో ఏరివేయడము, రెండోదేమో నీటితో కడగడము, మూడోదేమో ప్లవన ప్రక్రియ, 4వదేమో అయస్కాంత ఏర్పాటు పద్ధతి. ఈ అయస్కాంత ఏర్పాటు పద్ధతిలో ఏం చేయాలంటే ఇది ఎప్పుడు ఉపయోగించాలని మనకు కావాలి. ధాతువులో మలినాలు కానీ లోహానికి సంబంధించిన కణాలు ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయినప్పుడు దీన్ని వాడాలి, లేకపోతే వాడకూడదు అనమాట. ఎట్లా వాడతామే అంటే దాన్ని ధాతువును మొత్తం కూడా చూర్ణంగా చేస్తామండి. ఆ చూర్ణంగా చేసి ఏం చేస్తామంటే ఈ చక్రాల చుట్టూ ఒక బెల్ట్ తిరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే ఏం చేస్తారంటే ఒకదాన్ని అయస్కాంతంగా అమర్చుతూ ఉంటుంటారు. చూడండి, ఇదేమో అయస్కాంత చక్రం, ఇదేమో అనయస్కాంత చక్రం. అప్పుడు దీంట్లో చూర్ణం అనేది ఈ విధంగా రోలింగ్ జరుగుతున్నప్పుడు, ఈ విధంగా వచ్చేస్తున్నప్పుడు అయస్కాంత చక్రం ఏం చేస్తుందంటే ఇక్కడ ఉండే అయస్కాంతం ఏం చేస్తుందంటే ఆ ధాతువులో ఉండే అయస్కాంత కణాలను అనయస్కాంత కణాలను ఏం చేస్తుందంటే సపరేట్ చేస్తుంది. ఈ అయస్కాంత చక్రం కాబట్టి అదేం చేసిందంటే అయస్కాంత పదార్థాలను తన దగ్గర ఉండేటట్లు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఏ పద్ధతి అంటే ఇది అయస్కాంత ఏర్పాటు పద్ధతి అంటుంటాం. చూడండి, అది ధాతువులోని పదార్థాలు లేదా కణాలు అనేటివి ఖచ్చితంగా అయస్కాంత పదార్థాలు అయినప్పుడు మాత్రమే ఆ ప్రక్రియను ఉపయోగించేస్తూ ఉంటాం. కాబట్టి ఈ 4 ప్రక్రియల ద్వారా మనం ఏం చేస్తున్నామే అంటే ధాతువుని ఏం చేస్తున్నామంటే సాంద్రీకరణం చెందిస్తున్నాము. ధాతువు సాంద్రీకరణం 4 పద్ధతులు. ఈ పద్ధతి ఎప్పుడు వాడినామే అంటే ఈ పద్ధతి బాగా గుర్తుపెట్టుకోవాలి. సల్ఫైడ్ ధాతువు ఉన్నప్పుడు దీంట్లో ఏదో ఆయిల్ కలిపామని చెప్పినాం, ఫైన్ ఆయిల్ కలిపాం. చూడండి, ఇది ఎప్పుడు వాడాలి, ఏదైనా ఒక పదార్థం అయస్కాంత పదార్థం అయినప్పుడు మాత్రం ఆ పద్ధతి వాడాలి. ఇక మనకు సాంద్రీకరణం చేసిన తర్వాత రెండో ప్రక్రియ ఏంటంటే లోహాన్ని తయారు చేయాలి. ఆ లోహంలో మలినాలు ఉంటున్నవి అప్పుడప్పుడు, అందుకని దాన్ని ఏమంటామంటే ముడి లోహ నిష్కర్షణ అంటాం. లోహాలు 3 రకాలు చెప్పినాం. ఒకటేమో అధిక క్రియాశీలత, ఇంకోటేమో మధ్యస్థ క్రియాశీలత, ఇంకోటేమో అల్ప క్రియాశీలత. హై రియాక్టివిటీ, మోడరేట్ రియాక్టివిటీ, లో రియాక్టివిటీ.
ఈ అధిక చర్యాశీలత లోహాలు ఎప్పుడు కూడా ఏ రూపంలో ఉంటాయి అంటే హాలైడ్స్ రూపంలోనైనా ఉంటవి లేదా ఆక్సైడ్స్ రూపంలోనైనా ఉండును. హాలైడ్స్ రూపంలోనైనా ఆక్సైడ్స్ రూపంలోనైనా ఉండరు. ఎవరు? అధిక చర్యాశీలత. అధిక చర్యాశీలతకు ఉదాహరణ ఏంటి? పొటాషియం కానీ, సోడియం కానీ, కాల్షియం కానీ, మగ్నీషియం కానీ, అల్యూమినియం కానీ. ఇవన్నీ కూడా ఏ రూపంలో ఉంటున్నవి? హాలైడ్స్ రూపంలో కానీ ఆక్సైడ్ రూపంలో ఉంటున్నాయి. వాటిని ఏం చేస్తున్నామంటే, ఆ ధాతువుని ఏం చేస్తున్నామంటే ద్రవంగా మార్చి దాని గుండా ఏం చేస్తామంటే విద్యుత్తును పంపిస్తున్నాము. ద్రవ ధాతువు విద్యుత్ విశ్లేషణ, విద్యుత్తును పంపిస్తాం. అప్పుడు విద్యుత్తును పంపించినప్పుడు మనకు డైరెక్ట్గా ఏమొచ్చేస్తుందంటే లోహం అనేది ఏర్పడుతుంది. ఆ లోహాలకు ఉదాహరణ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం మొదలగునవి చూడండి. ఈ విధంగా అధిక చర్యాశీలత గల లోహాలను ఎక్కడి నుంచి అంటే ధాతువు నుండి సాంద్రీకరిస్తున్నాము. మరి మధ్యస్థ క్రియాశీలత గల లోహాలను ఎలా శుద్ధి చేస్తాం, ఎలా తయారు చేస్తాం ధాతువు నుండి అంటే, ఈ మధ్యస్థ చర్యాశీలత గల లోహాలు ఏ రూపంలో ఉంటున్నవి అంటే మనకు ఎలా ఉంటున్నాయి ఒకసారి చూడండి. ఒకటి కార్బోనేట్ రూపంలోనైనా ఉంటున్నవి లేదా సల్ఫైడ్ రూపంలోనైనా ఉంటున్నామండి. కార్బోనేట్ రూపంలోనైనా సల్ఫైడ్ రూపంలోనైనా ఉండును. కార్బోనేట్ ఉన్నట్లయితే ఏం చెందించాలంటే భస్మీకరణం చెందించాలి. ఇప్పుడు వస్తుంది అక్కడ చెప్తాను, భస్మీకరణం చెందించాలి, క్యాల్సినేషన్ అనమాట. చూడండి, ఒకవేళ సల్ఫైడ్ ధాతువు ఉన్నట్లయితే భర్జనం చెందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందండి, CaCO3 ఉంది. అప్పుడు దీనిని భస్మీకరణం చెందించాలనా, భర్జనం చెందించాలనా? కార్బోనేట్ ధాతువు అయినట్లయితే భస్మీకరణము. PbS ఉంది, PbSలో ఇది సల్ఫైడ్ ధాతువు కాబట్టి అప్పుడు దీనికి ఏది వాడాలి అంటే భర్జనం చెందించాలి. కాబట్టి భస్మీకరణం ఒకటి, భర్జనం ఒకటి. ఒక ధాతువును భస్మీకరణం చెందించిన, భర్జనం చెందించిన ఏం ఏర్పడుతుందంటే లోహపు ఆక్సైడ్ ఏర్పడుతుందండి. ఈ లోహపు ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఒక లోహం పక్కన ఆక్సిజన్ ఉంది. మరి ఆక్సిజన్ తీసేయాలి కదా, మనకు కావాల్సింది లోహం కదా. అప్పుడు ఏం చేయాలంటే లోహపు ఆక్సైడ్ నుండి ఆక్సిజన్ వేరు చేయాలి. ఆక్సిజన్ తొలగించబడే ప్రక్రియను మనం ఏమంటామంటే క్షయకరణము అనాలి. కాబట్టి ఏం చేస్తామంటే లోహ క్షయకరణం చెందిస్తాం. ఈ లోహ క్షయకరణం చెందించడానికి 4 పద్ధతులు ఉంటాయండి. రసాయన క్షయకరణము, స్వీయ క్షయకరణము, స్థానభ్రంశ పద్ధతి, విద్యుత్ విశ్లేషణ క్షయకరణం. ఈ 4 పద్ధతుల ద్వారా ఏం చేస్తామంటే లోహాన్ని క్షయకరణం చేస్తాం. క్షయకరణం చేయడం అంటే దాని పక్కన ఉన్న ఆక్సిజన్ తొలగించడం, దాంట్లో ఉన్న ఆక్సైడ్ను తొలగించాలి. తొలగించిన తర్వాత మిగిలింది ఏంటి? క్షయకరణం అంటే ఆక్సిజన్ తొలగించాలి కదా, మిగిలింది ఏంటి? లోహం మిగులుతుంది. ఆ వచ్చిన లోహాన్ని ఏం చేయాలంటే శుద్ధి చేయాలి. ఆ శుద్ధి చేయడానికి మళ్ళీ 4 పద్ధతులు ఉంటాయి. స్వేదనం ఒకటి, పోలింగ్ ఒకటి, ద్రవీకరణ ప్రక్రియ, దీనిని గలనము అని కూడా అంటుంటాం చూడండి. లాస్ట్ ఏమిటంటే విద్యుత్ విశ్లేష శుద్ధి. విద్యుత్తును పంపించి ఏం చేస్తామంటే ఒక లోహాన్ని శుద్ధి చేస్తూ ఉంటాము. ఈ 4 ప్రక్రియల ద్వారా ఏం చేస్తామంటే లోహాన్ని శుద్ధి చేస్తాం. ఇక లాస్ట్కి మనకు ప్యూర్ మెటల్ మిగిలిపోతుంది, శుద్ధమైన లోహం అనేది మిగిలిపోతుందండి. ఈ విధంగా మధ్యస్థ చర్యాశీలత గల లోహాలను ఒక ధాతువు నుండి సేకరించడము, తయారు చేయడం, సంగ్రహించడం అనమాట. ఇక లాస్ట్ ఏంటిదంటే అల్ప చర్యాశీలత. చూడండి, అల్ప చర్యాశీలత. మరి ఈ అల్ప చర్యాశీలత గల లోహాలు ఏ రూపంలో ఉంటున్నవి అంటే సల్ఫైడ్ రూపంలో ఉంటున్నామండి. సల్ఫైడ్ రూపంలో ఉంటున్నవి. మరి సల్ఫైడ్ రూపంలో ఉన్నట్లయితే మనం ఏం చేయాలి అంటే, ఇంతమందికి వచ్చింది సల్ఫైడ్ రూపంలో ఉంటే సల్ఫైడ్ ఏం చేస్తున్నామంటే భర్జనం చెందిస్తున్నామంటే భర్జనం చెందిస్తున్నాము. భర్జనం చెందించగా వచ్చేది లోహపు ఆక్సైడ్ ఆక్సిజన్ తొలగించాలంటే క్షయకరణం చెందించాలి. లోహ క్షయకరణము. ఆ లోహాన్ని క్షయకరణం చెందించడానికి ఈ 4 పద్ధతులు కలవు. అప్పుడు ఆక్సిజన్ కూడా తొలగిపోయింది కాబట్టి లోహం ఏర్పడుతుంది. ఏర్పడిన లోహాన్ని ఏం చేయాలంటే శుద్ధి చేయాలి. మళ్ళీ ఆ శుద్ధి చేయడానికి ఈ విధమైన 4 పద్ధతులు ఉన్నాయి చూడండి. కాబట్టి ఇదంతా ఈ చార్ట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈజీ అనమాట. చార్ట్ బాగా గుర్తుండాలి. క్వశ్చన్ ఇక్కడ అడుగుతాడు, మధ్యస్థ చర్యాశీలత గల లోహాలు ఏ రూపాలలో లభించును అంటాడు, ఏ ధాతువులలో లభించును అంటాడు. ఏ ధాతువుల రూపంలో అంటే కార్బోనేట్, ఇంకోటి సల్ఫైడ్. కార్బోనేట్ ధాతువులను మండించడానికి, కార్బోనేట్ ధాతువుల నుండి లోహాన్ని సంగ్రహించడానికి ఉపయోగించబడే ప్రక్రియ పేరేమిటి అంటాడు. కార్బోనేట్ ధాతువు అంటే గుర్తు రావాలి భస్మీకరణము. నెక్స్ట్ అల్ప చర్యాశీలత గల లోహాలు ఏ రూపంలో లభించును అంటాడు. ఏ రూపంలో అంటే సల్ఫైడ్ల రూపంలో లభించును. ఈ క్రింది వానిలో లోహాన్ని క్షయకరణం చెందించడానికి ఉపయోగించబడే పద్ధతులు ఏంటివి అంటాడు. ఈ 4 పద్ధతులు: రసాయన క్షయకరణము, స్వీయ క్షయకరణము, స్థానభ్రంశ పద్ధతి, విద్యుత్ విశ్లేషణ క్షయకరణం. ఒక లోహాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగించబడే పద్ధతులు ఏంటివి అంటాడు. నెంబర్ 1 స్వేదనం, నెంబర్ 2 పోలింగ్, నెంబర్ 3 ద్రవీకరణ ప్రక్రియ, లాస్ట్ ఏమిటంటే విద్యుత్ విశ్లేషణ. ఈ విధంగా ఒక ధాతువు నుండి ఏం తయారు చేస్తున్నామంటే ఒక శుద్ధమైన లోహాన్ని తయారు చేస్తున్నాము. ధాతువు నుండి లోహ సంగ్రహణము అంటాం దీనిని. ఇక్కడ ఈ ప్రక్రియలు గుర్తుపెట్టుకోవాలి, ఏది ఎప్పుడు వాడతాం అనేది మనకు తెలిసి ఉండాలి. ఈ 4 పద్ధతులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వానిలో లోహాన్ని ధాతువును సాంద్రీకరించడానికి ఉపయోగించబడే ప్రక్రియ, లేదా ఇట్లా అడుగుతారు క్వశ్చన్. మరి ధాతువును సాంద్రీకరించడానికి ఉపయోగించే ప్లవన ప్రక్రియలో ఉపయోగించబడే నూనె ఏది అంటారు. ఏ నూనె అంటే ఫైన్ నూనె. ఇదంతా గుర్తు రావాలి చూడండి. మరి ఇక్కడ మనకు ఒక 3-4 ప్రక్రియలు ఉంటాయి. ఆ ప్రక్రియలు అనేది మనకు కావాలండి. ఏంటివి అంటే చూడండి, ఫస్ట్ ఏమిటి అంటే ప్రగలనము. మరి ప్రగలనము అంటే ఏంటి? ఆ ప్రగలనంలో ఏం చేస్తున్నాం అనేది కావాలండి. ప్రగలనం స్మెల్టింగ్ అంటాం చూడండి. మరి ఈ ప్రగలనంలో ఏం చేస్తున్నామే అంటే ఇది ఒక ఉష్ణ రసాయన ప్రక్రియ అండి, ఉష్ణ రసాయనిక ప్రక్రియ. దీంట్లో ఏం చేస్తామంటే ఒక ధాతువు తీసుకుంటామండి. ఈ ధాతువుకి ఏం చేస్తున్నామంటే ద్రవకారిని కలుపుతున్నాము. ఈ ద్రవకారిని కలిపి ఏం చేస్తున్నామే అంటే ఇంధనము సమక్షంలో మండిస్తున్నామండి. ఆ ఇంధనము సమక్షంలో మండించినట్లయితే అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది అంటే ఈ ధాతువులోని లోహము అనేది ద్రవ లోహం అనేది ఏర్పడుతుంది. ద్రవ లోహంగా క్షయకరణం చెందుతుంది చూడండి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రగలనం ప్రక్రియలో ధాతువుకు ఎవరిని కలుపుతున్నారు అంటాడు. ఏం కలుపుతున్నాము? ద్రవకారి. నెక్స్ట్ కలిపి ఏం చేస్తున్నామంటే మండిస్తున్నాము. ఇంధనం కలిపి మండిస్తున్నాము ఇంధనం సమక్షంలో. అప్పుడు ధాతువు నుండి మనకి ఏం ఏర్పడుతుందంటే ద్రవలోహం ఏర్పడుతుందండి. ఈ ప్రగలనం అనే ప్రక్రియను జరిపించడానికి ఒక పరికరాన్ని ఉపయోగిస్తాము. ఆ పరికరం పేరు ఏమిటి అంటే బ్లాస్ట్ కొలిమి. చూడండి, ఏ కొలిమిని వాడతామంటే బ్లాస్ట్ కొలిమిని వాడతాం. బ్లాస్ట్ ఫర్నేస్ అంటాం చూడండి. ఇదంతా కూడా బ్లాస్ట్ ఫర్నేస్కి సంబంధించిందండి.
దీంట్లో ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక శంకు ఆకారం గిన్నె అమరిక ఉంటుంది చూడండి మొత్తం కూడా. దీంట్లో ఏం చేస్తున్నామంటే ధాతువు తీసుకొని ఏం చేస్తున్నామంటే సున్నప్రాయి కలుపుతున్నామంటే ధాతువుకి ఏం కలుపుతున్నామంటే సున్నప్రాయి. సున్నప్రాయి దేనికి ఉదాహరణ అని చెప్పినాం. దేనికి ఉదాహరణ అంటే సున్నప్రాయి, దేనికి ఉదాహరణ అంటే ద్రవకారి ఫ్లక్స్కు ఉదాహరణ. ఆ ధాతువుకు సున్నప్రాయిని కలిపి దీంట్లో ఏం చేస్తామంటే కోకును ఉపయోగిస్తాం. కోక్ అంటే బొగ్గును. ఆ కోకును ఉపయోగించి ఏం చేస్తామంటే బాగా మండిస్తామండి. ఆ మండించడం వల్ల ధాతువులోని లోహం మొత్తం కూడా ఏ విధంగా మారిపోతుంది అంటే ద్రవ రూపంలోకి మారిపోతుంది. ఆ ద్రవ రూపంలో మారిపోయిన లోహము క్షయకరణం చెందించబడినది అనమాట. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ మండిస్తున్నాం కాబట్టి సున్నప్రాయి బొగ్గును మండిస్తున్నాం కాబట్టి వ్యర్థమైన వాయువులన్నీ బయటికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ ఇదంతా కూడా ఇది కొలిమిని మనం ఏమంటున్నామంటే బ్లాస్ట్ కొలిమి అంటుంటాము. బ్లాస్ట్ కొలిమి. మరి దీంట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏం తీసుకుంటామంటే Fe2O3 తీసుకుంటామండి. Fe2O3 అంటే అర్థం ఏంటంటే దీని పేరు మనందరికీ తెలుసు. ఏం పేరు అంటే హెమటైట్ ధాతువు. ఈ హెమటైట్ ధాతువులో నుండి తయారు చేసే లోహమే ఐరన్. దీనికి ఏం కలుపుతామంటే సున్నప్రాయిని కలుపుతాము. సున్నప్రాయి అంటే ఇక్కడ ద్రవకారి. కలిపి ఏం చేస్తామంటే మండిస్తాం. ఎవరి సమక్షంలో అంటే కోకును వేసి మండిస్తూ ఉంటాం. అప్పుడు మనకి ఏం ఏర్పడుతుందంటే ఐరన్ అనేది ద్రవ రూపంలో ఏర్పడుతుంది. ద్రవ ఐరన్ అనేది ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ ఏర్పడిందంతా కూడా ఇనుము, ద్రవీభవించిన ఇనుము ద్వారము. అంటే ఇక్కడ మొత్తం కూడా ద్రవ రూపంలో ఏర్పడిన ఇనుమును ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి బయటకు తీసేస్తూ ఉంటారు. ఇదేంటంటే బ్లాస్ట్ కొలిమి. ఇదే ప్రక్రియ అంటే ప్రగలనము అంటుంటాం. చూడండి నెక్స్ట్ వన్ ఏమిటి అంటే భర్జనం అండి. భర్జనం ఒకటి, నెక్స్ట్ భస్మీకరణం ఒకటి. మరి భర్జనము భస్మీకరణానికి తేడా ఏంటంటే అంటే మనకు తేడా కావాలి. భర్జనము ఒకటి, నెక్స్ట్ భస్మీకరణం ఒకటి. మరి ఈ భర్జనం చెందించడానికి కానీ భస్మీకరణం చెందించడానికి కూడా ఏది వాడతామంటే రివర్బరేటరీ కొలిమి ఉపయోగిస్తూ ఉంటాం. రివర్బరేటరీ కొలిమిని వాడుతూ ఉంటాం. భర్జన ప్రక్రియ, భస్మీకరణం చెందించడానికి ప్రక్రియ. ఈ భర్జనం కానీ భస్మీకరణం కూడా దేంటివి అంటే ఇవి కూడా ఉష్ణ రసాయన ప్రక్రియలే. ఈ రెండింటిని దేంట్లో చేస్తామని అంటే రివర్బరేటరీ కొలిమిలో అండి. ఈ భర్జనం ఎప్పుడు చేయాలి, భస్మీకరణం ఎప్పుడు చేయాలి అనేది ఇంతకు ముందుకు వచ్చింది మనకి. సల్ఫైడ్ ధాతువు ఉన్నప్పుడు భర్జనం చెందించాలండి. భస్మీకరణం ఎప్పుడు ఉపయోగించాలంటే కార్బోనేట్ ధాతువులు ఉన్నప్పుడు ఉపయోగించబడే ప్రక్రియనేమో భస్మీకరణం. భర్జనమేమో సల్ఫైడ్ ధాతువు ఉన్నప్పుడు ఉపయోగించాలి. మరి భర్జనము భస్మీకరణము తేడా ఏంటంటే భర్జనము అంటే ధాతువును గాలి సమక్షంలో మండించబడే ప్రక్రియను మనం ఏమంటామంటే భర్జనము అంటాం. గాలి లేకుండా వేడి చేసే ప్రక్రియను మనం ఏమంటామంటే భస్మీకరణము అన్నారు. ఇదేమో గాలి సమక్షంలో జరిపిస్తామో, ఇది గాలి లేకుండా జరిపిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పీబీఎస్ ఉందండి. పీబీఎస్ అంటే ఇది సల్ఫైడ్ ధాతువా, కార్బోనేట్ ధాతువా అంటే సల్ఫైడ్ ధాతువుకు ఉపయోగించే భర్జనమా భస్మీకరణం అంటే భర్జనము అంటే ఏమిటి అంటే వేడి చేయాలి, మండించాలి. ఎవరి సమక్షంలో? ఆక్సిజన్ సమక్షంలో. అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది అంటే ఇక్కడ పీబీ అనేది ఆక్సిజన్తో చర్య జరిపి ఏం ఏర్పడుతుంది అంటే పీబీఓ ఏర్పడుతుందండి, లెడ్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ సల్ఫర్ ఆక్సిజన్తో చర్య జరిపి ఏం ఏర్పరుస్తుంది అంటే SO2ని ఏర్పరుస్తుంది. SO2 అంటే సల్ఫర్ డైఆక్సైడ్ అనమాట. బ్యాలెన్సింగ్ కోసం ఇక్కడ 2PbO, 4 ఆక్సిజన్లు కాబట్టి 2O2. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ బ్యాలెన్సింగ్ కోసం 2Pb, ఇక్కడ ఏం తీసుకుంటారంటే 4 తీసుకోండి, ఇక్కడ 2 తీసుకోండి. 2 తీసుకుంటే 2PbS, నెక్స్ట్ 2SO2 అవుతుంది. అప్పుడు బ్యాలెన్సింగ్ కోసం 2 4 + 2 6 ఆక్సిజన్లు కాబట్టి 3O2 అనమాట. చూడండి మరి భస్మీకరణం అంటే ఏమిటి అంటే వేడి చేయడం. ఎవరిని వేడి చేయడం? కార్బోనేట్ ఖనిజాన్ని వేడి చేయడం. ఎవరు లేని సమక్షంలో అంటే ఆక్సిజన్ లేకుండా వేడి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ZnCO3 ఉందండి. ZnCO3 అంటే దీని పేరేం పేరే అంటే కాలమైన్, జింకు కార్బోనేట్. మరి దీన్ని ఏం చేస్తున్నామంటే జింకు కార్బోనేట్ని భర్జనం చెందించాలన్నా భస్మీకరణం చెందించాలన్నా అంటే భస్మీకరణం చెందించాలి. భస్మీకరణం అంటే గాలి లేకుండా వేడి చేయాలి, గాలి లేకుండా మండించాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ZnO వస్తుంది, ఇంకా CO2 ఏర్పడుతుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు ప్రక్రియలు బాగా అడుగుతూ ఉంటుంటాడండి. ఒకటి భర్జనం, ఇంకోటి భస్మీకరణము. ఈ భర్జనం కానీ భస్మీకరణం చెందించడానికి ఏ కొలిమిని వాడుతున్నామంటే ఈ కొలిమిని వాడుతున్నాము. రివర్బరేటరీ కొలిమి వాడుతూ ఉంటుంటాము. గుర్తుపెట్టుకోవాలి. రివర్బరేటరీ కొలిమి వాడుతూ ఉంటుంటాం. ఇక్కడ రివర్బరేటరీ కొలిమి లేదా కొలిమి తీసుకున్నట్లయితే కొలిమిలో 3 భాగాలు ఉంటామండి. కొలిమిలో 3 భాగాలు ఉండను. నెంబర్ 1 ఏమిటయా అంటే హార్త్ అంటాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిదా అంటే అగ్గిగది అంటాం. నెంబర్ 3 ఏమిటయా అంటే దీని పేరు ఏం పేరంటే చిమ్నీ. గుర్తుపెట్టుకోవాలి, చిమ్నీ. కాబట్టి ఏ కొలిమి తీసుకున్నా 3 భాగాలు కనబడతా ఉంటాయి. దాంట్లో మొదటి భాగమేమో హార్త్, రెండో భాగమేమో అగ్గిగది, మూడో భాగమేమో చిమ్నీ. ఇక్కడ హార్త్ అంటే ఏమిటి అంటే మనం ఏదైతే ధాతువు తీసుకుంటున్నామో ధాతువును ఎక్కడైతే మండిస్తున్నామో ఈ కేటాయించిన ప్రదేశాన్ని హార్త్ అంటాము. సింపుల్గా ధాతువును మండించబడే ప్రదేశము అన్నమాట. రెండోది ఏమంటున్నాము? అగ్గిగది అంటే ఇంధనాన్ని ఎక్కడ మండిస్తున్నామో ఆ ప్లేస్ని మనం ఏమంటామంటే ఇంధనము అగ్గిగది అంటాం. చూడండి ఈ అగ్గిగదిలో మండించిన మంట అనేది దీని మీదకి వెళ్ళడం వలన దీంట్లో ఉండే ఏంటిది అంటే ధాతువు మండుతుంది. ఆ ధాతువు మండడం వలన ఏమవుతుందంటే దీంట్లో ఉండే వ్యర్థవాయువులు విడుదలవుతాయి. ఆ విడుదలైన వ్యర్థవాయువులు అనేది ఇది ఒక చిమ్నీ లాగా ఉంటుందండి, గొట్టంలాగా ఉంటుంది. ఈ చిమ్నీ ద్వారా బయటికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి చిమ్నీ వ్యర్థవాయువులు బయటికి వెళ్ళిపోయే మార్గము. హార్త్ ధాతువును మండించబడే ప్రదేశము. అగ్గిగది ఇంధనం మండించబడే ప్రదేశం. దేంట్లో ఉండే భాగాలు అంటే ఒక కొలిమి. ఈ కొలిమి ఇక్కడ ఏం తీసుకున్నాం? రివర్బరేటరీ కొలిమి. ఈ రివర్బరేటరీ కొలిమిలో ఈ 2 ప్రక్రియలు జరిపిస్తూ ఉంటాం. ఒకటేమో రోస్టింగ్, ఇంకోటేమో క్యాల్సినేషన్. ఈ క్యాల్సినేషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ధాతువు అనేది కార్బోనేట్. వెన్ ఓవర్ ఈస్ కార్బోనేట్ దెన్ యూజ్ ఏంటిదంటే క్యాల్సినేషన్. ఈ రోస్టింగ్ ఎప్పుడు వాడుతున్నామంటే సల్ఫైడ్ ధాతువులకు వాడుతున్నాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి మరి ఇక్కడ క్వశ్చన్ అడిగాడండి. క్రింది ఏ జత ధాతువులను భర్జన ప్రక్రియకు లోను చేయరో గుర్తించండి అని అడిగింది. చూడండి క్వశ్చన్ చూడండి, మరొకసారి చూడండి. ఈ క్రింది ఏ జత ధాతువులను భర్జన ప్రక్రియకు లోను చేయరో గుర్తించండి. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ 2018లో అడిగాడు.
మరి భర్జన ప్రక్రియకు మనం క్వశ్చన్ ఏం చదువుతామంటే భర్జన ప్రక్రియకు ఒకటే గుర్తుపెట్టుకుంటాం. ఈడేం చేసిందంటే లోను చేయరు, దానికి ఉపయోగించరు అనమాట. అప్పుడు మనకి ఏం తెలవాలంటే దీంట్లో ఏవైతే సల్ఫైడ్ ఖనిజాలు ఉన్నాయో సల్ఫైడ్ లేని ఖనిజాలు ఉన్నాయో తెలవాలి అనమాట. అదనమాట ఇంపార్టెంట్. అందుకని ఇందాక చార్ట్ చెప్పిన ఆ చార్ట్లో ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే జింక్ బ్లెండ్ ఫార్ములా మన అందరికీ తెలుసు, ZnS సల్ఫైడ్ ధాతువు. కాపర్ పైరటేస్ CuFeS2 అని చెప్పినాము, కాపర్ ఐరన్ పైరటేస్ CuFeS2 అని చెప్పినాం, దాంట్లో కూడా సల్ఫైడ్ ఉంది. కాబట్టి జింక్ బ్లెండ్ అవుతుందా అంటే కాదు. జింక్ బ్లెండ్కు ఉపయోగించాలి ఏ ప్రక్రియ? భర్జన ప్రక్రియ. జింక్ బ్లెండ్కు ఉపయోగించాలి, కాపర్ ఐరన్ పైరటేస్కు ఉపయోగించాలి. ఎందుకు? దీంట్లో సల్ఫర్ ఉంది, దీంట్లో కూడా సల్ఫర్ ఉంది కాబట్టి, సల్ఫైడ్ ఉంది కాబట్టి. గెలినా యొక్క ఫార్ములా మనకు తెలుసు PbS, సిన్నాబార్ యొక్క ఫార్ములా తెలుసు మనకి HGS. కాబట్టి దీంట్లో సల్ఫైడ్ ఉంది, దీంట్లో సల్ఫైడ్ ఉంది, కాబట్టి దీనికి వాడాలి. ఏ ప్రక్రియ? భర్జన ప్రక్రియ. మ్యాగ్నసైడ్ చూద్దాం. మ్యాగ్నసైడ్ యొక్క ఫార్ములా సైడ్ కొట్టేటప్పుడు మెగ్నీషియం ఫార్ములా MgCO3. పైరోలుసైడ్ ఫార్ములా MnO2 చూడండి. ఇక్కడ చూడండి CO3 ఉంది. CO3 అంటే కార్బోనేట్. కాబట్టి కార్బోనేట్కి భర్జన ప్రక్రియ వాడతామంటే వాడతాం. ఇక్కడేముంది? ఆక్సైడ్ ఖనిజం ఉంది. ఆక్సైడ్ ఖనిజానికి భర్జన ప్రక్రియ ఉపయోగిస్తామా? ఉపయోగించాం. నెక్స్ట్ జింక్ బ్లెండ్ ఉంది. జింక్ బ్లెండ్ యొక్క ఫార్ములా మనందరికీ తెలుసు ఏమిటంటే ZnS అంటే దీంట్లో సల్ఫైడ్ ఖనిజము. సిన్నాబార్ యొక్క ఫార్ములా మనందరికీ తెలుసు HGS, దీంట్లో కూడా సల్ఫైడ్ ఉంది. కాబట్టి దీనికి కూడా వాడతాము. ఏ ప్రక్రియ? భర్జన ప్రక్రియ. కానీ క్వశ్చన్ ఏమడిగిండు? భర్జన ప్రక్రియకు ఉపయోగించని వాటిని తెలియచేయండి అన్నాడు. ఇది భర్జన ప్రక్రియకు వాడతాం, ఇది వాడతాం, దీన్ని వాడతాం, దీన్ని వాడమో చెప్పమని చెప్పిండు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఈ జంట కరెక్ట్ అవుతుంది అనమాట. మ్యాగ్నసైడ్, పైరోలుసైడ్. ఈ విధంగా క్వశ్చన్ అడుగుతూ ఉంటుంటాడు చూడండి. మరి దీంట్లో ఇంకొక క్వశ్చన్ కూడా ఇచ్చాడు చూడండి. 2016 పోలీస్ కానిస్టేబుల్లో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో అడిగాడండి. ఈ క్రింది వానిలో ఏది భర్జన ప్రక్రియను సూచిస్తుంది? ఏం లేదండి దాంట్లో. అసలు భర్జనం అంటే ఇప్పుడే చెప్పాము అంతే. భర్జనం అంటే సల్ఫైడ్ ధాతు ఉందా లేదా చూసుకోవాలి అంతే. చూడండి ఇక్కడ సల్ఫైడ్ ధాతు ఉందా? లేదు. ZnCO3 సల్ఫైడ్ ధాతు ఉందా? లేదు. దీంట్లో సల్ఫైడ్ ధాతు ఉందా? లేదు. సల్ఫైడ్ ధాతు ఎక్కడ ఉంది? రెండో ప్లేస్లో ఉంది, రెండో ఆప్షన్లో ఉంది చూడండి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అదే. ఇక వేరే ఆలోచన పెట్టుకోకూడదు అంతే. సల్ఫైడ్ ధాతు ఉంది ఎక్కడ ఉందో చూసుకోవాలి అంతే. చూడండి మరి ZnCO3 గివ్స్ రైస్ టు ZnO+CO2. ఇదేంటిది? కార్బోనేట్ ధాతువు కదా. ఇది కార్బోనేట్ ధాతువు కాబట్టి ఇదే ప్రక్రియ అవుతుంది. ఇది భస్మీకరణం అవుతుంది. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాను. ఇంత డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు చూడండి. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఏంటిదయ్యా అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటిదయ్యా అంటే అల్యూమినియం థర్మైట్ విధానం గుర్తుపెట్టుకోవాలి.